ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి చికెన్ రారా అండి. ఏంది పేరే డిఫరెంట్గా ఉంది అనేసి అనుకుంటా ఉండారా? అవునండి, డిఫరెంట్ రెసిపీ, డిఫరెంట్ నేము, కానీ చేసేది నిండా ఈజీ అండి. టేస్ట్ భలే ఉంటుంది. ఒక టైం ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే తింటారండి. ఈరోజు ఈ చికెన్ రారా రెసిపీ ఎలా చేసేదని చూద్దాం. ముందుగా పాన్ మీద 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ సోపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 3 లవంగ మొగ్గలు, చిన్నదిగా దాల్చిన చెక్క, కొద్దిగా స్టోన్ లీవ్స్, 1 స్టార్ అనాస్ వేసుకోండి. ఇందులోనే 1 బిరింజి ఆకుని చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోండి. ఇందులోనే 1 7-8 ఎండుమిర్చిని వేసుకోండి. యాడ్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారినాక మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసేద్దాం. ఈ చికెన్ మొత్తం క్వాంటిటీ వచ్చేసి 1/2 kg అండి. 200 గ్రామ్ మటన్ నేను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసేద్దాం. చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసిన రారా మసాలా, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకునేయండి. ఈవెన్గా ఫుల్గా కలుపుకోవాలా. ఇది పక్కన పెట్టేసి మిగతా ఉండే చికెన్ అండి మనం మిక్సీలో గ్రైండ్ చేసిన దాంట్లోనూ 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ మనం గ్రైండ్ చేసిన రారా మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని బాగా కలుపుకోండి. టైం ఉంటే 1 అవర్ ఊరబెట్టి చేసినారంటే టేస్ట్ బాగుంటుందండి. టైం లేదంటే ఒక 15 నిమిషాలు తాళి చేయండి. ఇప్పుడు చికెన్ని రెడీ చేసుకుందామండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని 1 పచ్చిమిర్చిని 2గా కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 80% ఫ్రై అయితేనే ఈ చికెన్ కర్రీ టేస్ట్ వచ్చేసి బాగుంటుంది. ఆనియన్ 80% కుక్ అయిపోయినాయండి. ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేలా బాగా వేయించుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోండి. ఆయిల్లో కారం యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించి వేసుకోవాలా. 1 మీడియం సైజ్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని టొమాటోను బాగా వేయించుకోండి. ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టినాం కదండి, ఆ చికెన్ని వేసుకొని బాగా ఒక 5 నిమిషాలకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెడేసి బాగా వేయించుకోండి. ఈ చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు. ఆయిల్ లైట్గా సపరేట్ అయ్యిందండి. మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసిన దాంట్లో వేస్తున్నామండి, కాబట్టి చూసుకొని వేసుకోండి. చికెన్ని బాగా కలుపుకొని ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు తాళి చూడండి. బాగా ఆయిల్ వచ్చేసి సపరేట్ అయ్యింది. మీకు గ్రేవీలా కావాలంటే ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకోండి. నేను వచ్చేసి డ్రైగా చేయబోతానండి. 1/2 టీ స్పూన్ కస్తూరి మెత్తి వేసి బాగా కలుపుకోండి. కస్తూరి మెత్తి ఉంటే వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకొని చివరిగా 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలిపి ప్లేట్కి తీసుకోండి. టేస్ట్ భలే ఉంటుందండి. అందరూ ఇష్టపడి తింటారు. ఇదే స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.